అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రి కలలు వస్తున్నాయంట. వైజాగ్లో సిఏఎస్ అది జరుగుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు కదా, రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతామని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు కదా, అవన్నీ చూసి రాత్రిపూట అవే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో గుర్తొస్తున్నాయంట. ఆ కళలో గుర్తొచ్చే క్రమంలో వాళ్ళంతా నన్ను గతంలోనే కలిశారు అని జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తుందంట. వెంటనే నిద్రలో నుంచి టక్కులు లేచి వాళ్ళ పేపరు టీవీ ఛానల్కి ఫోన్ చేసి, వాళ్ళు నాకు 2023లో కలిశారు, 2022లో కలిశారు, గతంలోనే నాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు, రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని చెప్పారు నాకు, ఇలా మీరు వార్త వేసేయండి, వార్త రాసేయండి అని వాళ్ళ ఛానల్ పేపర్కి టీవీ ఛానల్కి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారట. తర్వాత రోజు వాళ్ళ పేపరు టీవీ ఛానల్స్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ పాత ఒప్పందాలే, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఈ పారిశ్రామికవేత్తలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిశారు అని వార్త రాసిస్తున్నారు. ఎంత విచిత్రం అండి, ఎంత కామెడీ అండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారితో కనుక అదే పారిశ్రామికవేత్తలు కలిసి ఒప్పందాలు చేసుకుని ఉండుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ అయ్యి ఉండేవాళ్ళు, గ్రౌండింగ్ అయ్యి ఉండేవాళ్ళు, కంపెనీలు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున జనరేట్ అయ్యి ఉండేది. మళ్ళీ వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకని వస్తుంది? అంటే నిజంగా పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయినా సరే వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని గ్రౌండింగ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని ఒప్పుకుంటుందా? ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినా పెట్టుబడి గ్రౌండింగ్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కమిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా నిరాకరించి వెళ్ళిపోయారా? అంటే ఒక అబద్ధం ఆడినా సరే అది నమ్మటానికి అవకాశం ఉండేలా ఉండాలంటే నేను సరే జగన్మోహన్ రెడ్డి గారి కళలో వచ్చేటువంటి విషయాల్ని వార్తలుగా రాసే పేపర్ని మనం ఒక్కసారి వదిలేసి కొంత వాస్తవాల్ని మనం ఆలోచించుకున్నప్పుడు నిన్న చాలా బ్రహ్మాండంగా వైజాగ్లో సిఏఎస్ అది జరిగింది. ఉపరాష్ట్రపతి వచ్చారు, గవర్నర్ వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, చాలా వాళ్ళందరి సమక్షంలో 72 దేశాల ప్రతినిధులు వచ్చారు. ఆ 72 దేశాల ప్రతినిధుల్లో చాలామంది చాలా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మంత్రుల దగ్గర కొంతమంది, ముఖ్యమంత్రి గారి దగ్గర మరికొంతమంది. 350కి పైగా ఎంఓయూలు మంత్రుల దగ్గర కుదిరితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో 41 ఒప్పందాలు జరిగాయి. దాంట్లో 2 లక్షలకు పైగా పెట్టుబడితోటి బ్రూక్ ఫీల్డ్ కంపెనీ ఎంఓయూ కుదుర్చుకుంది. మొత్తంగా నిన్న ఒక్కరోజే ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 8,26,000 పైగా కోట్ల పెట్టుబడితోటి ఎంఓయూలు కుదిరాయని. అది సిఏ సదస్సు కంటే ఒకరోజు ముందే కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే, అంటే సిఏ సదస్సు కంటే ముందు రోజే 3 లక్షలకు పైగా పెట్టుబడితోటి కొన్ని కంపెనీలు చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడ్రస్ చేశారు. అంటే ఈ 8,26,000 కోట్లు, ఆ 3 లక్షల సమ్ చేంజ్, ఆ మనీని కూడా కలిపితే, ఆ పెట్టుబడిని కూడా కలిపితే దగ్గర 11,98,000 కోట్లు, అంటే దగ్గర 12 లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నటి వరకు కుదిరినట్టు లెక్క. ఇవాళ ఇంకా జరుగుతుంది. ఇవాళ ఏం ఒప్పందాలు జరుగుతాయని చూడాలి. మొత్తంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు 12 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగాయి. సరే, దీంట్లో ఎన్ని ల్యాండింగ్ అవుతాయి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు వైసీపీ చేయాల్సిన పని ఏంది? ఒప్పందాలు కుదురుతున్నందుకు తప్పట్లు కొట్టాలి, ఒకవేళ అవి గ్రౌండింగ్ కాకపోతే ఎందుకు కాలేదని అడగాలి. నిజానికి కుదిరిన ఒప్పందాలన్నీ కూడా గ్రౌండింగ్ కావు. దీంట్లో సగం గ్రౌండ్ అయితే చాలా గొప్ప, రియాలిటీలో సగం గ్రౌండ్ అయితే చాలా గొప్ప. మరి అప్పుడు దాకా ఓపిక వైసీపీకి ఉంటుందంటే ఉండదు, ఓపిక వైసీపీకి ఉండదు. అందుకే వాళ్ళు ఫెయిల్ అయ్యేదే అక్కడ. రాజకీయాల్లో అవకాశం కోసం ఓపికగా చూడాలి, అవకాశం వచ్చినప్పుడు గట్టిగా కొట్టాలి. కానీ వాళ్ళకి ఓపిక ఉండదు, అవతల వాళ్ళ మీద అసహనం, విద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా వాళ్ళని ఒకసారి వదిలిపెడదాం అనుకున్నాం కాబట్టి 12 లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి నిజంగా కనుక గ్రౌండ్ అయితే 13 లక్షల మందికి ఉపాధి వస్తుందని నేను పర్సనల్గా ఆశించేది. ఏంటంటే 12 లక్షల కోట్లు అంటారు కదా, 6 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యి దాదాపు 13 లక్షల ఉద్యోగాలు అంటారు కదా, దాంట్లో కనీసం 7.5 లక్షల ఉద్యోగాలు వచ్చినా సరే, 7 లక్షల ఉద్యోగాలు వచ్చినా సరే చాలా హ్యాపీ. ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఒక మామూలు వాతావరణం ఏర్పడదు. ఈ దేశంలోనే ఆదాయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పెట్టుబడుల గమ్యస్థానంగా, దేశానికి ఆర్థిక వనరులు సమకూర్చే కేంద్రంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆదాయాన్ని సమకూర్చే వనరుగా మారిపోయిందో, అలా దేశం మొత్తానికే ఆదాయ వనరు సమకూర్చే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే అవకాశం ఉంటుంది నిజంగా కనుక ఇవన్నీ కనుక ల్యాండ్ అయితే. కనీసం 50% ల్యాండ్ అయినా. లోకేష్ గారైతే చాలా విజనరీతో ఉన్నారు. $1 ట్రిలియన్ ఎకనమీని ఆంధ్రప్రదేశ్‌లో క్రియేట్ చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నానని కూడా చెప్తున్నారు. నిజంగా వండర్‌ఫుల్‌గా మనం అభినందించాలి నారా లోకేష్ గారిని. $1 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా ఆ విజన్ గనక సాకారం చేసుకోగలిగితే లోకేష్ గారు దమ్మున నాయకుడు అనుకోని, విజనరీ ఉన్న నాయకుడు అనుకోని, తండ్రికి మించినటువంటి తనయుడు అనుకోవాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశంలో. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకి ఏమి ఇవ్వాలి అనేది ఇప్పుడు నడుస్తుంది, జరుగుతుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం, పెట్టుబడుల సానుకూల వాతావరణం ఉంది అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ పెట్టుబడితో సంబంధం లేకుండా గూగుల్ డేటా సెంటర్ ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ అయింది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్. అని ఈ రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ వదిలేయండి. రాజకీయ నాయకుడు స్టేట్మెంట్కి భిన్నంగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నట్టు. సో చాలా పెద్ద పెట్టుబడి, అందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి వాతావరణంలో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.